బోలాగా మాట్లాడేసాడు. ఇప్పుడు సాధారణంగా ఇదివరకు సినిమాల హీరోలకు సంబంధించి మా కృష్ణ ఇలా కొట్టాడురా, రీగల్ ఫైట్ చేసాడురా, మా చిరంజీవి ఎగిరి కొడితే అవతల పడ్డాడురా, ఇట్లాంటివి మాట్లాడుకునేవాళ్ళు చిన్నప్పుడు. అది మాకు స్కూల్ దశల్లో అవగాహన లేని రోజుల్లో కృష్ణ అభిమానులు, చిరంజీవి అభిమానులు అట్ట కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు చూశాను. అరే ఇప్పుడు ఇవాళ ఒక స్థాయికొచ్చి నటుడుగా సుదీర్ఘకాలం పాటు నటనా రంగంలో ఉండి, తమిళంలో, కన్నడలో అట్లాగే క్యా మలయాళంలో గూడా మంచి పాత్రలు పోషిస్తున్నటువంటి 'రాజేంద్ర ప్రసాద్' గారిలో ఆ చిన్నతనపు చిలిపితనం పోలేదు. ఆనాడు డైలాగుల టైప్‌లోనే మన తెలుగు వాళ్ళని అభిమానిస్తూ తమిళ నటుడైనటువంటి 'ఎంజీఆర్' గురించి దారుణమైన వ్యాఖ్యలు చేయడం, 'కాంతారావుని' చూస్తే ఉచ్చబోసుకుంటాడు లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం. దాని మీద తమిళ్ ఫ్యాన్స్‌తో పాటుగా పలువురు తప్పుబట్టినటువంటి నేపథ్యంలో 'రాజేంద్ర ప్రసాద్' గారు క్షమాపణ చెప్పారు. అది నేను అన్నటువంటి పదం వేరే ఉద్దేశ్యంతో అన్నది, దాన్ని డైవర్ట్ చేసి తప్పుడు ప్రచారం చేశారు నా మీద. తమిళ అభిమానులందరూ నన్ను అపార్థం చేసుకోవద్దంటూ తమిళ అభిమానులకి తమిళంలో ఆయన క్షమాపణ చెప్పుకొచ్చారు. దానికి కారణం ఏంటంటే తమిళ్ సినిమాల్లో అనేక సినిమాల్లో ఈయన పాత్రలు పోషిస్తున్నారు. కాబట్టి అక్కడ చెడగొట్టుకోకుండా జాగ్రత్త పడ్డారు.